స్తుతి నాయనా. నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను మహింపరుస్తూ ఉంచున్నాం నాయనా. జీవం గల దేవ నా తండ్రి, ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ జీవంతో లేపినందుకై స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మా హృదయపూర్వకంగా నా తండ్రి నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహింపరచుటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయనా. ఈ పునరుత్థాన దినాన ఉదయకాలంలో నా తండ్రి, నా ప్రభువా, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నిన్ను ఆరాధించే కృపను మా అందరికీ అనుగ్రహించినందుకై వందనాలు నాయనా. ఇంకా అనేక మంది జాయిన్ కాలేకపోయి ఉన్నారు నా తండ్రి. ప్రతి ఆటంకమును, ఇబ్బందిని తొలగించిన ప్రభువా, నీ చిత్తమైతే నా ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుటకు సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను నాయనా. నా తండ్రి, అనేక మంది దాదాపు 100 మంది దాకా నా తండ్రి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ను ఫాలో అయ్యేవారు ఉన్నారు నాయన. కానీ నా తండ్రి సమయానికి ఫాలో కాలేకపోతున్నారేమో నా దేవ. కరుణించమని, కాపాడమని, మరి ఒకసారి వారిని పునరుద్ధరించి బలపరిచి స్థిరపరిచి నాయన నా తండ్రి, ఈ ఉదయకాల ఆరాధనలో పాల్పంపులు పొందుకునే కృపను మీరే దయచేయగలందులకై ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. ఇంతవరకు అందరినీ నా తండ్రి కాచి కాపాడినావు నైనా. మరి అనారోగ్య పరిస్థితిలో ఉంటున్న అయ్యగారిని నా తండ్రి ఎంతో స్వస్థత పరిచినావు నైనా. ఇంకా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించగలందులకై వేడుకుంటున్నాం. అదే విధంగా వీరానంద కుమారుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆ బిడ్డ పరిస్థితి మీరు ఎరిగిన దేవుడవు నా తండ్రి. సమస్తము చేయగల సమర్థుడవు నా తండ్రి. మరి మీ చిత్తము, మీ ఉద్దేశము, మీ ప్రణాళిక మాకు తెలియదు నా తండ్రి. మేము మానవులము, కానీ నీ కృప చొప్పున బిడకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి పరిచర్య చేయుచున్న బిడ్డలను బట్టి వందనాలైనా, స్తోత్రాలు. ఆర్థికముగాను సామాజికముగాను నా తండ్రి సహాయపడుచున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ప్రార్థిస్తున్న ప్రార్థన వీరులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారికి ఇచ్చిన ఓపికను బట్టి, భారమును బట్టి నీకు స్తోత్రం, వందనాలు నాయన. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు వింటున్నారు, విని మాకు జవాబును అనుగ్రహిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు నా తండ్రి, వందనాలు. ఈ విధముగా మేము ఆధ్యాత్మికంగా నీలో దినాభివృద్ధి పొందువారముగా ఉండునట్లు నీ ఆత్మతోనైనా మేము అభిషేకింపబడిన వారముగా ఉండునట్లు కృప దయచేయండి, సహాయం దయచేయండి. మా ఒక్కొక్కరిలో ఉంటున్న ప్రతి బలహీనతున్న తండ్రి యేసునామంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయనా. ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాము, కానీ నా తండ్రి దాన్ని నా తండ్రి నెరవేర్చలేని వారంగా ఉంటున్నాం. అంతటి బలహీనతను మాలో నుండి తొలగించమని వేడుకుంటున్నాం. మాలో ఉంటున్న కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య లాంటివి నైనా తొలగించిన తండ్రి నా ప్రభువా, నీలోనైనా మేము సత్ప్రవర్తన కలిగిన తండ్రి జీవించు వారముగా దినదినము మమ్మను మేము పరీక్షించుకొని నా తండ్రి సరిచేసుకొనబడి వారముగా ఉండునట్లు నీ కృప మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ ఆధీనములో ఉంచుకొనగలందులకై కూడా ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రాలు, వందనాలు, స్తుతి నాయన. దయామేడ, కృపామేడ. మరి ఈరోజు వాక్య ధ్యానాంశము చేయబోచుంటున్న బ్రదర్ బావి రత్నాకర్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. బిడ్డను అభిషేకించినారు నాయన, నీకు స్తోత్రం. నోటిని ముట్టినారు నాయన, మీకు వందనాలు నా తండ్రి. ఆయన సొంత మాటలు కాకుండా నా తండ్రి నా ప్రభువా, నీ వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని నా తండ్రి మా నా తండ్రి ధ్యానించుటకు సహాయం దయచేయగలందులకై బ్రతిమాలి వేడుకుంటున్నాం. మా మధ్య వస్తుంటున్న ప్రతి విధమైన ఆటంకములను నా తండ్రి యేసునామంలో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాం. సాతాను శక్తులను తీసివేయమని వేడుకుంటున్నాం. నిద్ర మత్తు గల ఆత్మలను మాలో నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మేము జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారముగా ఉండునట్లు నాయన, నీ పరిశుద్ధ వాక్యాన్ని వినున్నప్పుడు
శ్రద్ధ కలిగి విని నా తండ్రి వాక్యానుసారంగా మేము జీవించవారముగా ఉండునట్లు నీ కృప మాకు దయచేసి అనుగ్రహించగలందులకై వేడుకుంటూ ఈ సమయాన్ని మీ ఆధీనములో ఉంచుకొనగలందులకై వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బాబీ రత్నాకర్ అన్నయ్య గారు అద్భుతమైన కృపచేత రక్షింపబడిన ఒక పాత్ర. వేదాంత శాస్త్రము మరియు తత్వశాస్త్రం ఎడల వారికి ఆసక్తి, రుచిగల ఫుడ్ మరియు స్నేహితులు అంటే వారికి మక్కువ, ప్రయాణించటము, రచన మరియు కవిత్వము చదువుటయు వారి హాబీలు. షీలా మరియు బాబీ గారులకు అనేక మంది పిల్లలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ స్వరూప్. వినిపిస్తుందండి నా వాయిస్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అమ్మగారు ప్రార్థన చేశారు. థ్యాంక్ యూ సిస్టర్ విమలా సిస్టర్ గారికి థ్యాంక్ యూ అండి. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి మన పెద్దలు అయ్యగారు ఎం రాబర్ట్ జేమ్స్ అయ్య గారి కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్న జిమ్మీ కార్టర్ అని యుఎస్ ప్రెసిడెంట్, ఆయన 100 years బతికిన తర్వాత ఆయన సమాధి కార్యక్రమం అంతా కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఆయనకి దాదాపు ఒక 90 ఆ టైంలో ఆయనకి ఏదో సమ్ క్యాన్సర్ అనుకుంటా వచ్చింది. ఆయన దాన్ని జయించారు. గాడ్ హీల్డ్ హిమ్ కంప్లీట్లీ. ఆ తర్వాత ఆయన చాలా కాలం బ్రతికి 100 సంవత్సరాలప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. జిమ్మీ కార్టర్ యుఎస్ ప్రెసిడెంట్. సో ఆయన చూసినప్పుడు నాకు అయ్యగారే గుర్తుకొచ్చారు. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు. దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు. చనిపోయిన వారినే లేపినట్లుగా మనం బైబిల్లో చూసాం, బయట చూసాం. కనుక దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మనం ఈ యొక్క నూతన సంవత్సరం ఇయర్ ఆఫ్ క్రియేటివిటీ. మరి సంవత్సరంలో మనం ఒక సృజనాత్మకంగా ఉందామని, అలాగే క్రియేటివిటీకి తెలుగు పదం సృజనాత్మకత. కానీ అది మనం ఎక్కువగా వాడము. దాని అర్థం మనకి కొద్దిగా అంత పరిచయం లేని పదంలాగా అనిపిస్తుంది ఒక్కోసారి. వాడుక భాషలో చెప్పాలంటే సృష్టించగలిగిన సామర్థ్యం. దేవుడు సృష్టికర్త అయితే మనము ఉపసృష్టికర్తలు. వెన్ గాడ్ ఈస్ క్రియేటర్, సో మనం ఏంటి కో-క్రియేటర్స్. దేవుడికి మనకి తేడా ఏంటంటే ఆయన శూన్యంలో నుంచి సమస్తము సృష్టించిన దేవుడు. మనమైతే ఆయన సృష్టించిన వాటిలో నుంచి సృష్టించగలిగిన మనుషులు మనం. అయితే మరి ఇంకా ఏం చూస్తామంటే మనం మహా గొప్ప ఆదేశం మత్తయి సువార్త 28 అధ్యాయంలో చివరిలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయమని, బాప్తిస్మని. అది దాన్ని గ్రేట్ కమిషన్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో మహా ఆదేశం, గొప్ప ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చింది. మరి ఆర్ట్ లిండ్స్లీ అనే ఒక దేవుని సేవకుడు, ఆయన తను రీసెర్చ్ చేసి ఆయన పరిశోధించి ఆయన ఏం చెప్పారంటే, ఈ యొక్క ఆజ్ఞ ఒకానొక సందర్భంలో చూస్తే గాని మనకి దాని పరిపూర్ణత, దాని సంపూర్ణత, దాని ఫుల్ కౌన్సిల్ అంటే దేవుని ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేవుని మనసంతా మనకు అర్థం కావాలంటే దానిని ఒక సందర్భంలోంచి చూడాలి. ఈ మహా ఆజ్ఞని నిజమే మనం ఆఫీసుల్లో, తర్వాత మనం పరిచయమైన వాళ్ళు, వ్యాపారాల్లో, వృత్తుల్లో, ఉద్యోగాల్లో మనం దేవుని కొరకు ఆ మనుషుల్ని
సువార్త చెప్పి మనుషుల్ని బట్టే జాలరుగా ఉండమన్నాడు దేవుడు. మరి గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా డిసైపుల్షిప్ చేయమని. అయితే దీనిని ఏ కోణంలో చూడాలి? నేను మామూలుగా చెప్పాలంటే మాటలు, మనం సహజంగా విశ్వాసులే పరలోకానికి వెళ్తా ఉన్నారు, అది నిజమే. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు మాత్రమే పరలోకంకి వెళ్తారు. ఇది ఇంకా ఏమాత్రం బేరసారాలకి కుదరని సత్యం, నాన్ నెగోషియబుల్ థింగ్ ఇది. మరి అలాంటిదప్పుడు అవిశ్వాసుల సంగతి ఏంటి? అవిశ్వాసుల సంగతి ఏంటంటే, దేవుని వాక్యం ప్రకారం అవిశ్వాసులు మరి దేవుడు వాళ్ళు చనిపోయేంత వరకు కూడా అవకాశాలు ఇస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి దేవుని స్వరూపంలో వాళ్ళు కూడా సృష్టించబడ్డారు కాబట్టి వాళ్ళ జీవితంలో కూడా మరి అసమానమైన జ్ఞానము, విజ్డమ్ ఉంటుంది. వాళ్ళకి ఎంతో వాల్యూ ఉంది. దేవుని దృష్టిలో దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. అవిశ్వాసులైతే ఎవరైతే మన నిత్య జీవితంలో తగులుతూ ఉంటారు. మరి మా గీతక్కకి మంచి ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఆంటీ పేరు షీలా ఆంటీ. ఆమెకి యేసు ప్రభువుని నమ్ముకోలేదు, అంతేగాని అసలు మన యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎందుకు పనికిరారనమాట. అంత ప్రేమ, అంత అభిమానం, అంత ఆప్యాయత, అంత క్వాలిటీ తన లైఫ్లో. మరి మేము మొన్న కూడా న్యూ ఇయర్కి ఆంటీ, అసలు నేను పెద్ద క్లోజ్ కాదు, మేము ఒక చిన్న టెక్స్ట్ పెట్టారు ఆంటీ, హ్యాపీ న్యూ ఇయర్ బాబీ అని. మరి వాళ్ళ హస్బెండ్ ఇక్కడ వైజాగ్లోనే మంచి వ్యాపారవేత్త. వాళ్ళు వేరే మతం, వేరే వాళ్ళ సర్కిల్స్ అంతా చాలా పెద్ద సర్కిల్ వాళ్ళది. కానీ ఆమె జీవితం, ఆమె టీచర్గా పనిచేశారు, గీతకి కొలీగ్ అనమాట. ఆమెను చూసినప్పుడు అనిపిస్తుంది మనకి, షీజ్ ఆల్రెడీ 70 దాటారు. గీతకి ఎన్నోసార్లు సువార్త చెప్పారు ఆవిడకి, కానీ ఆవిడ యాక్సెప్ట్ చేయరు. ఆవిడ ఫిలాసఫీ వేరు, కానీ ఆవిడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇది మనం ఈ సందర్భంలో సువార్తను చూడాలి అని మనం గ్రహించుకోవాలి. అంటే మరి ఇంకొంత వివరంగా చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయంలో అదొకసారి చదువుతాను. దీన్ని సంస్కృతికి సంబంధించి, నాగరికతకి సంబంధించిన ఒక ఆజ్ఞ, కల్చరల్ మ్యాండేట్ అంటారు. ఈ సువార్త పిలుపు మత్తయి సువార్త 28లో మనం ఏమైతే చూసామో, గ్రేట్ కమిషన్ అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయండి అని ఉంది కదండి. అది మహా గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ అని అంటాం. అయితే దానిని ఏ సందర్భంలో చూడాలంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న కల్చరల్ మ్యాండేట్ అంటే సంస్కృతికి సంబంధించి, నాగరికతకి సంబంధించి దేవుడు గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు ముందే. అంటే గొప్ప మ్యాండేట్. ఇక అది చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదన్నది కాదు, ఖచ్చితంగా చేయవలసిన ఒక విధి ఆయన మనకి మన ముందు ఉంచారు. దాన్ని మనం చదువుదాం ఒకసారి. ఎవరైనా దయచేసి సహాయం చేస్తారండి. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి చదవమ్మా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదవబడిన భాగం మీరు దయచేసి మనసు పెట్టి మనం మరొకసారి మీకు టైం ఉన్నప్పుడు పదే పదే చదివితే దాంట్లో ఒక విధి ఉంది, ఒక ఆదేశం, ఒక ఆజ్ఞ. ఏంటంటే నీ చుట్టుపక్కల, నా చుట్టుపక్కల ఉన్న సమస్తాన్ని, సృష్టి అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, దానిని ఏలమని, ప్రభావితం చేయమని, లేకపోతే దానిని ఒక ఆర్డర్లోకి తీసుకురమ్మని, దానిని చక్కగా విభజించి దానిని చూడమని, తర్వాత దాన్ని రీషేప్ చేయమని, లేకపోతే అభివృద్ధి చెందించమని, తర్వాత మన అంతరంగంలో ఉన్న సామర్థ్యాన్ని ఒక పువ్వు వికసించినట్టు వికసింప చేసుకోమని దేవుడు
మనకి ఒక పిలుపిచ్చాడు. ఈ సృష్టి గురించి, నాగరికత గురించి, అలాగే సంస్కృతి గురించి. ఈ సంస్కృతిని ప్రభావితం చేస్తా ఉన్నవి ఈ రోజుల్లో మనకు తెలిసినట్లుగా మూవీస్, షార్ట్ ఫిల్మ్స్, సోషల్ మీడియా, సొసైటీ, మరి ఇంకా బుక్స్, లిటరేచర్, సాహిత్యం. దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నెగో వాళ్ళని తీసుకువెళ్ళి ఆ రాజు ఏం చేశాడు? వాళ్ళ భాష నేర్పించాడు, వాళ్ళ సాహిత్యం నేర్పించాడు. లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఒక సేవకుడు ఏమన్నారంటే, భాష మన మనసుకి ముందు ద్వారంలోంచి ఎంటర్ అయితే మన మైండ్కి, సాహిత్యం మన మైండ్కి వెనక నుంచి ఎంటర్ అవుద్దట. భాష, సాహిత్యం. మరి ఈ సంస్కృతిని వాళ్ళు అంత తీవ్రంగా ప్రబలేటట్టు చేస్తుంటే, యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు నేను, దేవాది దేవుడి సృష్టికర్త, ఈ సంస్కృతికి ఏదైనా ఒక మూలం ఉందంటే అది యేసుక్రీస్తే. యేసుక్రీస్తుకి ఒక సంస్కృతి ఉంది. యేసుక్రీస్తులో నుంచి ఒక నాగరికత ప్రవహిస్తుంది. ఈ రోజుల్లో ఒక ఆయన అన్నాడు, ఏది కూడా స్థిరంగా లేదట. ఏది కూడా ఒక స్థిరంగా అనుకోవడానికి, ఏ వాల్యూస్ కూడా స్థిరంగా లేవంట. ఒకప్పుడున్న విలువలు మరొక తరంలో విలువలు కాకుండా ఉన్నవి. ఇలాగ ఏది కూడా ఇది మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. 21వ శతాబ్దంలో మనకి గతం అంతా కూడా చూసుకుంటే ఏది కూడా స్థిరంగా, ఇది స్థిరమని ఏ ఒక్క మనిషితో మనం వాదించడానికి అవకాశం లేదు. ఎవరు ఒప్పుకోరు అసలు. ఏది కూడా స్థిరం కాదంటారు. కానీ ఇంకొకటి స్థిరంగా వాళ్ళు ఒప్పుకోకపోయినా దేవుని యొక్క విలువలు, దేవునికి సంబంధించిన కొన్ని విషయాలు, పాపం అవ్వచ్చు, తీర్పు అవ్వచ్చు, మరి రెండో రాకడ అవ్వచ్చు, మరి నీతి న్యాయములు అవ్వచ్చు, మరి ఇవి ఏమీ మారేవి కాదు. మనుషులు ఒప్పుకోకపోయినా ఇవి మారు. ఇవి చాలా స్టాండర్డ్. ఇవి చేంజ్ అవ్వవు. కానీ మన సంస్కృతిని గమనిస్తే ఒకటి మాత్రం అది స్థిరంగా ఉందంటే ఏంటంటే హ్యూమన్ ఫ్లరిషింగ్. మనిషి అభివృద్ధి చెందటం అనేది మాత్రం నాన్ నెగోషియబుల్గా అందరూ యాక్సెప్ట్. ఎస్, వీ హ్యావ్ టు ఫ్లరిష్ అని అందరూ ఒప్పుకుంటున్నారు. దానికోసమే ప్రయాసపడుతున్నారు, ఫ్లరిష్ అవ్వాలని. అయితే దానిని మనం అడ్వాంటేజ్ తీసుకొని మన చుట్టుపక్కల ఉన్న సంస్కృతిని, మన చుట్టుపక్కల ఉన్న నాగరికతని మనము ఏం చేయాలంట? మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి దానిని లోపరుచుకున్నది అని ఉంది. అది ఒక విధి, ఆజ్ఞ. ఇక్కడ మనం చదివాం కదా, ఆదికాండం 21వ అధ్యాయం 26లో ఉంది. ప్రతి ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. ఏలటం మన స్వరూపమందు చేశారట. 27 చూస్తే తన స్వరూపమందు సృజించినని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. కాబట్టి దానివల్ల వచ్చే డిగ్నిటీ నీకు నాకు ఉంది, ప్రతి మనిషికి ఉంది, ఎయిదర్ బిలీవర్ ఆర్ అన్బిలీవర్. అయితే మరి ఏది ముందు? ఈ సువార్తకి దేవుడిచ్చిన పిలుపు అంటే గొప్ప ఆదేశము, గ్రేట్ కమిషన్. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్న గొప్ప పిలుపు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న గొప్ప ఆదేశము ప్రాముఖ్యమా? లేకపోతే ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న 26వ వచనం నుంచి క్రింద 28 వరకు ఉన్న ఈ యొక్క కల్చరల్ మ్యాండేట్, అంటే నీ సంస్కృతి, నీ యొక్క నాగరికతని ప్రభావితం చేసి దానిని, సంస్కృతిని నీవు యేసు కొరకు, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క సామర్థ్యాన్ని నువ్వు పెంపొందించే ఒక ఆజ్ఞ ఇచ్చాడు నీకు. ఎలా పెంపొందించగలవంటే క్రియేటివ్గా ఉండటం ద్వారా మాత్రమే దానిని నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల సామర్థ్యాన్ని ఇంక్రీజ్ చేయగలవు, ఫ్లరిష్ అయ్యేటట్టు చేయాలంట. నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు వాళ్ళు ఫ్లరిష్ అయ్యేటట్టు, వాళ్ళు వర్ధిల్లేటట్టు చేయాలట. విశ్వాసైనా అవిశ్వాసైనా అది నువ్వు క్రియేటివ్గా ఉండటం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని దేవుని సేవకులు, పండితులు చెప్తా ఉన్నారు. మరి ఏది ముఖ్యం? సువార్త పిలుపు ముఖ్యమా? మరి చాలామంది ఎస్, గ్రేట్ కమిషనే అత్యంత ప్రాధాన్యత. గ్రేట్ కమిషనే నిజమే. వాళ్ళు నశించిపోతుంటే పరలోకంకి వెళ్ళకుండా నరకంకి వెళ్ళిపోతారు కదా.
యెస్. చెప్పాలి, మనం సువార్త చెప్పాలి. అది ఇంకా నాన్ నెగోషియబుల్. కానీ ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తా ఉన్నామో, ఎప్పుడైతే గ్రేట్ కమిషన్ చేస్తా ఉన్నామో, వెంటనే మనకు అర్థమయ్యేదేంటంటే, ఈ యొక్క కల్చరల్ మ్యాండేట్ ఇంకొకటుందండి. ఆయనేం చెప్పారు? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ఇది గొప్ప ఆజ్ఞ. ఇవి 2 ఆదికాండంలో ఉన్న కల్చరల్ మ్యాండేట్. అంటే సంస్కృతిని నువ్వు వర్ధిల్ల చేయాలి. సంస్కృతి అంటే ఏ సంస్కృతి? దేవుని వాక్యానికి సరిపడా ఉండే సంస్కృతి మాత్రమే. ప్రతి సంస్కృతిలో హ్మ్. దేవుని దేవునికి విరోధమైనవి చాలా ఉంటాయి. అవి కాదు. దేవుని యొక్క హృదయంలో నుంచి వచ్చే సంస్కృతిని, నాగరికతని వర్ధిల్ల చేయాలి. నీ ఉన్న స్థానంలో. అది ఒక విధి నీకు, నాకు కూడా, మనందరికీ. సో, దీనిని అలాగే గొప్ప ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు అని ఇవి 2 ఎప్పుడైతే నువ్వు స్వార్థ ప్రకటించి శిష్యులుగా చేస్తుంటావో, ఇవి 2 ఆటోమేటిక్‌గా నిన్ను, నీ యొక్క జీవితాన్ని, మైండ్ సెట్‌ని వెంటాడుతూ ఉంటాయి. వీటిని సెపరేట్ చేయలేమని చెప్పి మనం గ్రహించుకోవాలి. మరి కేవలం పాపం వల్ల జీతం మరణం, అలాగే యేసుక్రీస్తు శిలువలో విమోచన సంపాదించాడు కనుక అంతవరకే ఆగిపోకూడదు. దేవుడు సృష్టి చేశాడు. సృష్టిలో మనుషులందరిని చేశాడు. ప్రకృతిని చేశాడు. మరి కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక, రోమా పత్రికలో పౌలు చాలా క్లియర్‌గా రాస్తాడు. సృష్టి యావత్తు విమోచించబడుతుంది. సృష్టి యావత్తు రెస్టోర్ చేయబడుతుంది. మరి దేవుడు తనకి సృష్టినంతటిని సమాధానపరుచుకోవాలనుకున్నాడు. మనల్ని ఒక్కటే కాదు. సో, ఈ ఈ ఈ ఈ యొక్క ఈ యొక్క దృష్టిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, నీవు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎంతో ఆశీర్వాదం. లేకపోతే క్లోజ్డ్ పర్సన్‌గా ఉండిపోతావు. ఎవరికీ ఉపయోగం లేకుండా. ఉదాహరణకి హ్మ్. మన మనం ఆఫీస్‌లో ఎక్కడైనా పని చేస్తుంటే చాలామంది ఆహ్, ఇతరులతో కనెక్ట్ అవ్వలేరసలు. విశ్వాసులు ముఖ్యంగా. ఎందుకంటే నేను పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళతో ఉంటే నా పరిశుద్ధత ఏదో ఏదో అనేసుకొని మన చుట్టూ గోడలు నిర్మించుకుంటాం. మనల్ని రక్షించిన కార్యం చూసుకుంటే దేవుడు ఒక్కడే పనిచేసి రక్షించుకున్నాడు. నువ్వు దేవుడు కలిసి పనిచేసింది కాదని మనం గ్రహించుకోవచ్చు. ఎందుకంటే మనం పాపముల విషయంలో చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ బతికిస్తే గదా మనం నమ్మేది. దేవుడు మనల్ని బతికించాడు ఫస్ట్. సో, ఆ యొక్క కార్యము ఆయన మాత్రమే చేసిన కార్యం. నువ్వు ఆయన కలిసి చేసిన కార్యం కాదు. రక్షణ కార్యం. అలాంటప్పుడు మనం అవిశ్వాసులతో మనం ఎంత స్నేహంగా ఉండొచ్చు. ఏదో క్షణంలో రక్షించుకుంటాడు. తప్పకుండా మనం వాళ్ళకి చాలా తెలివితేటలతోటి చాలా స్కిల్‌ఫుల్‌గా ఇదేంటి సువార్త ఇవ్వాలి. చాలా స్కిల్డ్‌గా ఇవ్వాలి. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇంట్లో ఏదన్నా అనారోగ్యం ఉండొచ్చు. యేసుప్రభు స్వస్థపరుస్తాడు. ఏదన్నా దెయ్యం బట్టి ఉండొచ్చు. యేసుప్రభు దెయ్యాలకి విడిపించుతాడు. చేతబడి శక్తులు వాటన్నిటిని విడిపించగలడు అని చెప్పి. లేదంటే ఏదన్నా చిన్న విషయంలో నేను ప్రార్థన చేస్తాను నీ కొరకు. మీ అందరికి తెలుసు సువార్త ప్రకటించటం. కానీ మనం అవిశ్వాసులతో కనెక్ట్ అవ్వటం విషయం మనలో లోటుందని మనం గ్రహించుకోవాలి. చాలా స్నేహంగా ఉండాలి. వాళ్ళలో ఎంతో ఐశ్వర్యం ఉంటది. మనము ఈ అవిశ్వాసులు కలిస్తే గాని దేవుని రాజ్యము, ఆయన సంకల్పం నెరవేరదు. ఈరోజు ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్ తోటి నేను ఎప్పటినుంచో ఈ లిస్ట్ చెప్పాలని అంటున్నాను. అలాగా చెప్పకుండా అలాగే ఈ బ్యాక్‌గ్రౌండ్‌నే బిల్డప్ చేస్తా ఉన్నాను. దయచేసి క్షమించండి. జీటీఏ నేను హగ్గై ఆహ్, కోర్స్ చేసినప్పుడు హగ్గైలో 2 ఉంటాయండి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. నేను నేషనల్ అటెండ్ అవ్వలేకపోయాను. కానీ దేవుని మహాకృప మరి రూపా వదిన ఎంకరేజ్ చేశారు. మరి రెబెక్క వేదవాక్యం అని వేదవాక్యం అనుకుంటా. ఆవిడ గూడా మన గ్రూప్‌లో చాలా సార్లు వాక్యం పంచుకున్నారు. ఆవిడ ఏషియాకి ఇన్‌చార్జ్ అనమాట. దేవుని దయ వలన వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు. కరోనా టైంలో లాక్‌డౌన్ టైం తర్వాత ఆన్‌లైన్ చేశారు. హగ్గై ఇంటర్నేషనల్. నేను ఆన్‌లైన్ 2 మంత్స్ నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు ఆన్‌లైన్ తీసేసారట. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే నెక్స్ట్ ఎప్పుడో చూస్తాం అది
డేట్స్ తెలియజేస్తాం. అది వెళ్ళొచ్చు. మలేషియా, సింగపూర్, యూఎస్ వీటిలో వాళ్ళు చేస్తున్నారు. మలేషియాలో చేస్తున్నట్టున్నారు ఇప్పుడు. మా అక్క వాళ్ళ అల్లుడు గారు అటెండ్ అవుతున్నాడు. ఎనీహౌ వాళ్ళ దాంట్లో ఏంటంటే మనలో ఉన్న సృజనాత్మకత, సృష్టించగలిగిన ఒక సామర్థ్యానికి సంబంధించి మనలో ఏమేమి ఉంటాయో, దేవుడు ఏమేమి ఐశ్వర్యం పెట్టాడు, మట్టి పాత్రలో ఐశ్వర్యం అని ఉంటుంది కదా, గిఫ్ట్స్ పెట్టాడంట దేవుడు నీలో. టాలెంట్స్ అంటే తలాంతులు కాదు. దానికి తెలుగులో కరెక్ట్ వర్డ్ లేదు కానీ నేను గూగుల్లో చూసినప్పుడు ప్రతిభ అని ఉంది. టాలెంట్ వేరు, స్కిల్ వేరు, డిఫరెన్స్ చూద్దాం. కనుక నీలో కొన్ని ప్రతిభలు పెట్టాడు, నీలో కొన్ని ఎబిలిటీస్, సామర్థ్యాలు పెట్టాడు. లిస్ట్ నేను చదువుతాను, ఫాస్ట్గా వెళ్తాను. దయచేసి ఇది మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇట్ ఈస్ రికార్డెడ్ కదమ్మా జాన్సన్, రికార్డ్ చేస్తున్నారా? ఓకే, దిస్ ఈజ్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్, మీకు తర్వాత వినొచ్చు. ఓకే, లెట్స్ సీ ఫస్ట్ గిఫ్ట్స్, వరాలు. 18 వరాలు బైబిల్లో మనం చూడగలం. నేను చెప్తున్నది హగ్గయిలోని కంటెంట్ ఇది. ఓకే, గిఫ్ట్స్ అంటే ఏంటంటే గిఫ్ట్స్ ఆర్ టూల్స్ గివెన్ విత్ ఎ స్పెసిఫిక్ వర్క్ ఇన్ మైండ్. దేవుడు తన మనసులో ప్రత్యేకమైన ఒక పనికి నిన్ను వాడుకోవాలని కొన్ని వరాలు నీ జీవితంలో, నీ అంతరంగంలో పెట్టాడు. Without the tools necessary for the task at hand, the body is unable to fulfill its purpose and calling. దేవుని క్రీస్తు శరీరం యొక్క సంకల్పము, క్రీస్తు శరీరం యొక్క ఉద్దేశం నెరవేరాలంటే మరి అవసరమైన పనిముట్లు లేకుండా అది నెరవేరదు. ఆ పనిముట్టు ఎవరంటే నువ్వే. కనుక నీకు కొన్ని వరాలు ఇచ్చాడు. వీటిల్లో నేను చదువుతున్న వరాల్లో ఏమి నీలో ఉన్నాయో నువ్వు గమనించుకోవాలి. నెంబర్ 1, వర్డ్ ఆఫ్ విజ్డమ్, బుద్ధివాక్. 1 కొరింథీ 12వ అధ్యాయంలో చూస్తాం, లూకా 6లో కూడా చూస్తాం. బుద్ధివాక్ అంటే ఏంటంటే, ఉదాహరణకి ఒక విషయంలో ఏదన్నా ఒక జంక్షన్, క్రాస్ రోడ్స్లో నువ్వు ఉంటే, ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదా ఏం చేయాలో పాలు పండట్లేదు, అగమ్య గోచరంగా ఉంది. ఒక సేవకుడు నీకు ప్రార్థన చేసి నువ్వు ఇలా చేయని చెప్పటం, లేదా నీకే ప్రభు బయలుపరచడం, వర్డ్ ఆఫ్ విజ్డమ్. ఒక బుద్ధివాక్ అంటే నువ్వేం చేయాలో నీకు డైరెక్షన్ ఉంటుంది. రెండోది వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానవాక్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. అది కూడా మనం 1 కొరింథీ 12, లూకా 18వ అధ్యాయంలో చూడగలం. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఒక పరిస్థితి గురించి నీకు కంటికి కనపడకుండా లోపల ఉండే జ్ఞానాన్ని, ఇన్ఫర్మేషన్ నీకు దేవుడు బయలుపరచడం. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానవాక్. ఆ పరిస్థితి నుంచి, ఆ పరిస్థితి గురించిన జ్ఞానం నీకు అందటం, అది నీకు తెలిసిపోతూ ఉంటుంది. మూడోది ఫెయిత్, విశ్వాసం. విశ్వాసం అందరికీ ఉంటుంది, విశ్వాసులందరికీ విశ్వాసం ఉంటుంది. కానీ వరము విశ్వాసం వేరు. ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ ఆపరేట్ చేస్తారు ఈ వరం ఉన్న వాళ్ళు. ఇది కూడా 1 కొరింథీ 12వ అధ్యాయం ఉంటుంది. తర్వాత గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్, స్వస్థపరచు వరములు. అది కొన్ని మిగతా వరాలతో కలిసి ఆపరేట్ అవుతూ ఉంటుంది, స్వస్థపరిచే వరం. ఉదాహరణకి నీవు ప్రార్థించే వ్యక్తి ఈవిల్ స్పిరిట్స్ వల్ల అనారోగ్యంగా ఉండవచ్చు. కనుక ఫస్ట్ ఏం చేయాలి, ఎలాంటి ఈవిల్ స్పిరిట్ ఉందో నువ్వు వివేచించి దానిని వెళ్ళగొట్టాలి. ఆ తర్వాత హీలింగ్ ఆపరేట్ చేయాలి. సో రకరకాలు. కొంతమంది ఎందుకు అస్వస్థతకి గురవుతారంటే డిప్రెషన్ వల్ల, వాళ్ళ మనసు కృంగిపోతుంది. సామెతలు 13వ అధ్యాయంలో ఉంటుంది, ఏంటంటే ఎండిపోయిన లేకపోతే లోతైన బాధని ఎవరు తట్టుకోగలరు అని, ఏ ఆత్మ తట్టుకోగలరు అని. ఎంతో వేదన మనం అనుభవిస్తే మనం సిక్ అయిపోతాం. డిప్రెషన్, నిరాశ, నిస్పృహలు అనారోగ్యానికి దారితీస్తాయి. కనుక అలాంటి వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు మొదట ఆ వ్యక్తిలో ఉన్న పరిస్థితిని వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా నువ్వు కనిపెట్టాలి, జ్ఞానవాక్కు ద్వారా నువ్వు కనిపెట్టాలి. కనిపెట్టిన తర్వాత నీ యొక్క ఒకసారి ఒక బ్రదర్ వచ్చాడు, తన కళ్ళు ఎన్ని చూస్తే చాలా ఓవర్ టెన్షన్లో ఉన్నాడు అనిపించింది. తను సేవ కూడా చేస్తున్నాడు. సరే నేను ప్రార్థన చేయమంటే తన కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను వాడుకున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, నేను అడిగాను, నీ పేరెంట్స్ తోటి నీ రిలేషన్షిప్ ఎలా ఉంది అని అంటే, నా ఫాదర్ లేడని చెప్పాడు. మదర్ ఉన్నారా? ఎస్. మదర్కి నాకు అసలు పడదని చెప్పాడు.
ఫస్ట్ అది సెటిల్ చేసుకుంటే కానీ నీకు స్వస్థత రాదని చెప్పాను నేను. ఎందుకంటే నీ నీ తన తండ్రిని అపహసించి తన తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును అని సామెతల్లో ఉంటుంది. అంటే పిశాచాలు, మోస్ట్ డేంజరస్ ఈవిల్ స్పిరిట్స్ తల్లిదండ్రులతో ఎప్పుడైతే తల్లిదండ్రులకి మనం ఎప్పుడైతే గౌరవం ఇవ్వమో, తండ్రిని అపహసిస్తామో, తండ్రిని ఎగతాళి చేస్తాం. తండ్రి అంటే లో ఎస్టీమ్ కలిగి ఉండవేమో నువ్వు. మదర్ని మాట వినకుండా ఉంటే నీ యొక్క మైండ్ని దేవుడు అటాక్ చేస్తాడు. దేవుడు కాదు, నీ మైండ్ని పిశాచాలు అటాక్ చేస్తాయి. దేవుడు అలౌ చేసేస్తాడు. అది మైండ్, కన్ను అంటే మైండ్, మనోనేత్రం అనమాట. దాన్ని అటాక్ చేస్తాడు. చాలా డేంజరస్ ఈవిల్ స్పిరిట్స్ అటాక్ చేస్తాయి. సో ఇలాగా గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ నీలో ఉండుండొచ్చు, స్వస్థపరచు వరములు. అలాగే నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ మిరకిల్స్, అద్భుతాలు చేసే వరములు. తర్వాత ప్రవచనం, ప్రాఫెసీ, ప్రవచన వరం నీకు ఉండుండొచ్చు. డిజర్నింగ్ ఆఫ్ ది స్పిరిట్స్, దెర్ ఆర్ 4 kinds ఆఫ్ స్పిరిట్స్ అని. ఒకటి హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ. రెండోది మనిషిని ఆత్మ, అంటే మనం ఫస్ట్ ఆత్మలం. ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్, స్పిరిట్ ఆఫ్ బాబీ రత్నాకర్, స్పిరిట్ ఆఫ్ విమలా సుకేసిని సిస్టర్ గారు. అలా మనం స్పిరిట్స్. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఈవిల్ స్పిరిట్. తెలుసు కదా మనకి ఈవిల్ స్పిరిట్ గురించి. ఫోర్త్ యాంటీ క్రైస్ట్, ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ విచ్ ఈస్ ఆల్రెడీ వర్కింగ్ అని ఉంటుంది 1వ యోహానులో. సో ఈ 4 స్పిరిట్స్, డిజర్నింగ్ ఆఫ్ ది స్పిరిట్స్. ఆ తర్వాత టంగ్స్లో మాట్లాడటం, భాషల్లో మాట్లాడటం. అలాగే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్, భాషల వరం, భాషల అర్థం చెప్పే వరం. అలాగే హెల్పింగ్, సహాయం చేయటం. 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఉంటుంది, సహాయం చేయటం. తర్వాత అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. నీకు పరిపాలించే వరం ఉందేమో గమనించుకోవాలి మనం. అలాగే కృప, కృప అనేది ఒక వరం. దేవుడు మనకి కృప ఇస్తాడు. మినిస్ట్రీ సర్వీస్, పరిచర్య చేసే పరిచర్య, పరిచర్య చేసే పరిచర్య. అంటే ఉదాహరణకి కొంతమంది ఫ్రంట్ లైన్కి వచ్చి వాక్యం చెప్పటం, లేకపోతే సింగింగ్ క్వైర్లో ఉండరు, కానీ సేవకుల పిల్లలకి అటెండ్ అవ్వటం, కాన్ఫరెన్స్లు జరుగుతుంటే సేవకుల పిల్లల్ని చూసుకోవడం, వంట దగ్గర సహాయం చేయటం, ఉల్లిపాయలు కోయటం, కూరగాయలు కోయటం, ఇలాగా పరిచర్య సేవకులకి. మరి ఎప్పటికప్పుడు మరి ఎంఏ పాల్ గారికి ఒక అబ్బాయి తను సమర్పించుకున్నాడు తనతో ఉండిపోవటానికి, అంకుల్తో పాటు. ఇప్పుడు తిమోతి పౌలుకి ఏ విధంగా సహాయం చేశాడు, అట్లా పరిచర్య చేసే పరిచర్య. అలాగే టీచింగ్, బోధించటం. అలాగే ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించటం. అలాగే గివింగ్, వండర్ఫుల్ గిఫ్ట్ ఇది గివింగ్. నువ్వు నేను ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. వెన్ యూ గివ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. నువ్వు ఏ కొలతతో ఇస్తావో ఆ కొలత మళ్ళీ వస్తుంది మన ఒళ్ళోకి. లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. లీడర్షిప్, నాయకత్వం. నీకు నాయకత్వపు వరం ఉండుండొచ్చు. హల్లెలూయా. మర్సీ, మర్సీ అంటే కటాక్షం, కనికరం చూపించటం. అది కూడా ఒక వరం. దీస్ ఆర్ ద గిఫ్ట్స్, 18 గిఫ్ట్స్ నేను చెప్పాను. తర్వాత టాలెంట్స్, ప్రతిభ. ఈ టాలెంట్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ న్యాచురల్ యాప్టిట్యూడ్, అన్ ఇన్నర్ క్వాలిటీ దట్ ఎమర్జెస్ ఎఫర్ట్లెస్లీ. నీలో ఉన్న ఈ ప్రతిభ, ఈ టాలెంట్, అరే వీడు భలే టాలెంటెడ్ అంటాం కదా. టాలెంట్, తలాంత్ కాదు, టాలెంట్. ఈ టాలెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 to 8 ఉన్నాయి. ఇవి చాలా బాగుంటాయి, చూపిస్తాను, చదువుతాను. ఈ టాలెంట్స్ నీలో ఉండుండొచ్చు. 1, 2, 3, 4 ఎన్ని చూసుకుందాం. అయితే టాలెంట్ ఏంటంటే నీలో దేవుడు అవి పెట్టి కుట్టేశాడు, బట్టల్ని కుట్టేసినట్టు. నీలో అది నీకు పుట్టుకతోటి వచ్చేసినాయి అవి టాలెంట్స్. స్కిల్, నైపుణ్యత ఏంటంటే యూ హ్యావ్ టు లెర్న్, దాన్ని ఎఫర్ట్ పెట్టి లెర్న్ చేయాలి. తర్వాత అక్వైర్డ్ ఎబిలిటీ, అది నువ్వు సంపాదించుకోవాల్సిన విషయం, అది స్కిల్ అంటే. సో టాలెంట్స్ చూద్దాం ఇప్పుడు. బ్రెయిన్ స్టామింగ్, మేధోమదనం. నువ్వు బ్రెయిన్ స్టామింగ్ చేయగలవేమో, అంటే ఒక సమస్యని బాగా ఆలోచించి, మదనం చేసి, మనస్సులో బాగా ఆలోచించి దాని రూట్ కాజ్, సొల్యూషను, దాని యొక్క రకరకాలైన విధానం, సమస్య అంతటిని బాగా ఆలోచించగలవేమో నువ్వు. అది నీకున్న టాలెంట్ అవ్వచ్చు. రెండోది ఇన్స్పైరింగ్. నువ్వు ఇంకొకరికి స్ఫూర్తినిచ్చే జీవితం నీది అయి ఉండొచ్చు. అలాగే సెల్ఫ్ మేనేజింగ్, ఎంత చక్కగా నీవు
నీ యొక్క పర్సనల్ లైఫ్ని చక్కగా మేనేజ్ చేసుకుంటా ఉన్న వ్యక్తివై ఉండొచ్చు. అలాగే నెట్వర్కింగ్, దిస్ ఈజ్ వండర్ఫుల్. నెట్వర్కింగ్ అంటే ఏంటంటే క్రొత్త వాళ్ళతో ఈజీగా కనెక్ట్ అయ్యి ప్రొయాక్టివ్గా నెట్వర్కింగ్ పీపుల్ని. ఒక్కొక్కసారి నీకు ఆస్తులు పాస్తులు ఉండకపోవచ్చు నాకులాగా, కానీ నీకు అనేకమైన పరిచయాలు ఉండుండొచ్చు. అది మన ఆస్తి, అనేకమైన పరిచయాలు. ఇఫ్ యు సీ రోమన్స్ 16th చాప్టర్లో, రోమా 16వ అధ్యాయంలో పౌలు కొంతమంది పేర్లు పెట్టి వాళ్ళని గ్రీటింగ్స్ చెప్తాడు. వాళ్ళందరూ కూడా మొబైల్ సెగ్మెంట్ ఆఫ్ ద సొసైటీ అంట. మొబైల్ సెగ్మెంట్ అంటే వాళ్ళు దే ఆర్ నోన్ ఇన్ ఎవ్రీ సిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్, కల్కటా, ఢిల్లీ, ముంబై, ఈ సిటీస్ మనం చూసుకుంటే కొంతమంది నోటెడ్ క్రిస్టియన్ లీడర్స్ ఉన్నారు. దే నో ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి. అలాంటి సెగ్మెంట్ అనమాట మొబైల్స్, బికాస్ దే ట్రావెల్ ఎ లాట్. సో ఇలాంటి నెట్వర్కింగ్ నీకుందేమో. మేబీ యు నో సో మెనీ లీడర్స్, మేబీ మీకు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ నెట్వర్క్ నీకుందేమో. దట్ ఈస్ యువర్ టాలెంట్. కొత్త వారితోటి పరిచయాలు చేసుకుని నీ యొక్క సహవాసం, నీ ఫ్రెండ్షిప్ సర్కిల్ని ఎన్లార్జ్ చేసుకోవడం, స్ట్రెంగ్తన్ చేసుకోవడం. ఒకసారి నేను ఒక బిజినెస్ మ్యాన్ కలవటానికి, క్రిస్టియన్ లీడర్, తను జైకర్ అని బెంగళూరులో ఉంటాడు. తన కోసం నేను వెళ్ళాను. ఒకసారి తను ఢిల్లీలో కలిశాను. బెంగళూరుకి నేను అప్పుడు కొద్దిగా నా దగ్గర చేతిలో కాస్త డబ్బులు ఉండేసరికి ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చాను 1 డేలో, కేవలం తన కోసమే. అప్పుడు తను అడిగాడు, నువ్వు నా కోసం వచ్చావా? ఎస్, నీ కోసం వచ్చాను. 2 hours కోసం వచ్చావా? 2 hours కోసం వచ్చా. తన స్టోరీ చెప్పాడు కన్నీరుతోటి. నేను వరంగల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎలా పిలుచుకున్నాడు. ఈరోజు నేను బెంగళూరు మొత్తం ఎయిర్టెల్ అంతా నేనే హ్యాండిల్ చేశాను బాబీ. మా వైఫ్ ఒక ఎన్జిఓ రన్ చేస్తూ ఉంది. వి కనెక్టెడ్. నాకు ఇప్పుడు తను మంచి ఫ్రెండ్ తను. సో అలాగా మనం నెట్వర్కింగ్, మేబీ అలాంటి టాలెంట్ నీలో ఉండుండొచ్చు. ఇన్నోవేటింగ్, వినూత్నంగా నువ్వు ఏదైనా చేస్తావేమో, అలాంటి తలాంతి నీలో ఉందేమో. ఇన్నోవేటింగ్, మేబీ యు ఆర్ అన్ ఇన్నోవేటివ్ పర్సన్. వినూత్నంగా చేసే ఒక తలాంతి నీలో ఉందేమో. 6-8 అయింది, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం. లిజనింగ్, ఒక వినే వ్యక్తివేమో. నాలాంటి వాళ్ళు ఊరికే మాట్లాడతాం, వినేవాళ్ళు ఉంటారు కొంతమంది, చాలాసేపు వింటారు. వాళ్ళు ఎప్పుడో కానీ మాట్లాడిన కొంతసేపు మనం ఎవరికైనా టెక్స్ట్ పెట్టామనుకోండి, 2-3 పారాగ్రాఫ్స్ పెడితే ఒకే ఒక లైన్ పెడతారు, దాంట్లోనే ఉంటుంది అంతా. మనం ఎంతసేపు చెప్పినా కొంతమంది వింటారు. వినటం అనేది చాలా కష్టం, బహుశ్రమతో కూడిన విషయం అది. ఎవరో చెప్పారు, మెన్ కెన్ నాట్ హియర్, ఉమెన్ కెనాట్ పార్క్ ద కార్స్ ప్రాపర్లీ అంటారు. మగవాళ్ళు అయితే అసలు వినే సామర్థ్యం లేదు. స్త్రీలకి కార్ డ్రైవింగ్ వచ్చి కానీ సరిగ్గా పార్క్ చేయలేరట. ఇది జగమెరిగిన సత్యం అని అంటారు. కనుక మనం వినేవారంగా ఉండాలి. అయితే మనలో వినే తలాంతు ఉండేవాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోవడానికి వినాలట. సో లిజనింగ్, మేబీ యూ హ్యావ్ దిస్ టాలెంట్. లిజనింగ్ ఈజ్ ఎ టాలెంట్. ఇంకోటి నెగోషియేటింగ్, నీకు బేరమాటం వచ్చేమో. మరి ఒక భర్తకి ఎల్లో కలర్ అంటే ఇష్టమంట, భార్యకి గ్రీన్ అంటే ఇష్టమంట. కానీ వాళ్ళిద్దరూ బేరమాడుకొని ఆ 2 మిక్స్ చేస్తే ఇంకో షేడ్ ఏదో వస్తుందట. ఆ ఇద్దరు అప్పటి నుంచి, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి, ఆ మిక్స్ చేసిన షేడ్ని ఇష్టపడుతూ ఉన్నారట. నెగోషియేటింగ్ ఈజ్ అ వండర్ఫుల్ గిఫ్ట్ ఇన్ ఎనీ కాంటెక్స్ట్. ఏ సందర్భంలో అయినా నువ్వు బేరం ఆడగలిగిన వ్యక్తిగా ఉన్నావేమో. నువ్వు కూర్చుంటే అక్కడ ఆ విషయం సెటిల్ అయ్యే, ఒక నెగోషియేట్ చేయగలిగిన, బేరం ఆడగలిగిన వ్యక్తిగా. బేరం అంటే మంచి సెన్స్లో దాన్ని చక్కగా ఇద్దరిని, ఇరుపక్షాలని సాటిస్ఫై చేసే ఒక ఐడియా, ఒక మనస్తత్వం నీకు ఉందేమో. అదొక తలాంత్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ టాలెంట్. ప్రోగ్రామింగ్, చక్కటి ప్రోగ్రామ్స్ నీవు నడిపించగలిగిన ఒక తలాంత్ ఉండొచ్చు. దీస్ ఆర్ ద టాలెంట్స్. మరి ఎబిలిటీస్ చూసుకొని మనం క్లోజ్ చేద్దాం. సామర్థ్యాలు. గిఫ్ట్స్ చూసాము, టాలెంట్స్ చూసాము, ఎబిలిటీస్ చూస్తాం. ఎబిలిటీస్ అంటే సామర్థ్యం. అండ్ ఎబిలిటీ ఈస్ ద పవర్ టు డూ థింగ్స్ వెల్. ఈ ఎబిలిటీ, సామర్థ్యం అంటే ఏంటంటే అదొక శక్తి.
కొన్ని మన పనులు లేకపోతే ఏదన్నా ఒక పనిని చక్కగా నిర్వర్తించడానికి కావలసిన శక్తి, ఎబిలిటీస్ ఇవి నీలో ఉండుండొచ్చు. నేను ఒక లిస్ట్ చదువుతాను. అవి ఏమేమిటి నీలో ఉన్నాయో చూసుకుందాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2025లో నీలో ఉన్న ఈ యొక్క ఐశ్వర్యాన్ని మనం వాడి డెవలప్ చేసి ఒక సృజనాత్మకంగా, క్రియేటివ్‌గా మనం ఏదో ఒకటి ఈ సంవత్సరం తయారు చేద్దాం. పూనుకుందాం. పావర్టీకి గొప్ప జవాబు క్రియేటివిటీ అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎబిలిటీస్. దిస్ ఎబిలిటీ includes knowledge, skill and talent that can be directed to achieve a result. మరి సామర్థ్యంలో ఏమేమి ఉంటుంటాయంట? జ్ఞానం ఉంటదట, నైపుణ్యం ఉంటదట, ప్రతిభ ఇవన్నీ కూడా కలిసిన విషయం ఎబిలిటీ, సామర్థ్యం. ఓకే, నెంబర్ 1 ఈస్ డొమైన్ నాలెడ్జ్. అంటే ఉదాహరణకి ఒక విమానం నడిపే పైలట్ ఇంజిన్ కానీ ఒక ఇంజిన్ ఫెయిల్ అయిపోతే చాకచక్యంగా దాన్ని ల్యాండ్ చేయగలిగిన ఒక సామర్థ్యం. ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఆ విమానం నడిపే విషయంలో తనకి జ్ఞానం ఉంది. డొమైన్, ఆ ఏరియాలో గొప్ప ప్రత్యేకమైన జ్ఞానం ఉంది ఆ వ్యక్తికి. ఒకవేళ నీ జీవితంలో నీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయంలో మంచి జ్ఞానం ఉండుండొచ్చు, నాలెడ్జ్ ఉండుండొచ్చు. నెంబర్ 2 టేసిట్ నాలెడ్జ్. అంటే ఇవి ఏదో పుస్తకాల్లో వాటిల్లో నేర్చుకునేది కాకుండా, ఉదాహరణకి నాయకత్వం అనేది చేస్తూనే వచ్చేది, చేస్తూ నేర్చుకోవాల్సిన విషయం. ఎవరైనా నాయకుడి కింద ఉండి చేస్తూ ఉండాలి. దయచేసి మ్యూట్ చేయండి అమ్మా. అంటే ఇదేదో పుస్తకాల్లో చూసి లేకపోతే థియరీ చదువుకొని నేర్చుకునేది కాదు, కానీ ఇండైరెక్ట్గా అంటే చూసి లేకపోతే ఎక్స్పీరియన్స్ తోటి నేర్చుకునే నాలెడ్జ్, అలాంటి సామర్థ్యం నీలో ఉందేమో. మూడోది సిట్యుయేటెడ్ నాలెడ్జ్. అంటే ఉదాహరణకి ఒక పరిస్థితుల్లో ఒక రైతు అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోయినా కూడా ఒక ప్రత్యేకమైన ఆరోగ్యమైన పంటని తను అక్కడ చేయగలగటం, అలాంటి సామర్థ్యం నీలో ఉందేమో. దానిని సిట్యుయేటెడ్ నాలెడ్జ్ అంటారు. నాలుగోది ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్, accomplishing novel tasks in areas where you have little pre-existing knowledge. ఉదాహరణకి ఈ యొక్క సామర్థ్యం ఏంటంటే, నీకు ఒక విషయం గురించి అంతకుముందు ఎటువంటి సరి అయిన అవగాహన, నాలెడ్జ్ లేకపోయినా కూడా ఆ యొక్క విషయంలో ఒక క్రొత్తగా మరి చాలా మేలుకరమైన ఒక ప్రాజెక్ట్ చేయటమో, లేకపోతే ఒక పనిని తయారు చేయటమో, అందరికి ఉపయోగమైన ఒక విషయాన్ని నీ ఆఫీసులోనో, నీ కాలేజీలోనో, నీ వ్యాపారంలోనో నువ్వు తయారు చేయటం. ఆ విషయంలో నీకు అంతకుముందు ఒక అనుభవం కానీ, నాలెడ్జ్ కానీ అంత ఎక్కువ లేకపోయినా కూడా నువ్వు క్రియేట్ చేయటం అనమాట. దానిని ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇలాంటిది నీలో ఉందేమో, ఉండుండొచ్చు. దేవునికి స్తోత్రం. లెర్నింగ్ ఈజ్ ఆల్సో ఎన్ ఎబిలిటీ. నేర్చుకోవడం. మరి మన జీవితంలో చచ్చిపోయేంత వరకు నేర్చుకోవాలి. మరి మా చిన్నప్పుడు స్ట్రక్చర్డ్ అయిపోయేది. మాకేంటంటే మాకు తెలియకనే పోస్ట్ గ్రాడ్యుయేషన్, మహా అయితే పిహెచ్డి, దీంతో ఇంకా చదువు అయిపోయింది అన్నది అభిప్రాయం మా బ్యాక్ ఆఫ్ మైండ్స్లో నా మట్టుకు నాకుంది. 10th క్లాస్ చదివితే ఒక స్టేటస్, అంతే, కొంత చదువుకున్నాడని, నేర్చుకున్నాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ పీజీ, తర్వాత పిహెచ్డి, ఎంఫిల్. అబ్బే, అసలు ఈ యొక్క విషయాన్ని, ఇట్లాంటి థింకింగ్ అని అనుకుంటే దీన్ని అన్ఎడ్యుకేట్ చేసేసుకోవాలి. లెర్నింగ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అసలు ఎడ్యుకేషన్ అంటే ఒక ఆయన ఏమన్నాడంటే, మన మనస్సాక్షిని చదువుకోవటం, మన మనస్సాక్షిని చదివించటం అంట. మన మనస్సాక్షికి చదువు చెప్పుకోవడమే నిజమైన విద్య అంట. ఎడ్యుకేటింగ్ అవర్ కాన్షియన్స్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్ అని చెప్పి. సో మన ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. మన బ్రెయిన్కి మెయిన్ ఎక్సర్సైజ్ ఈజ్ లెర్నింగ్. సో నేర్చుకోవడం అనేది ఒక మంచి సామర్థ్యం. అది బహుశా నీలో ఉందేమో. గీత కొళ్ళ మదర్కి మనోరమ ఆంటీ, తన పేరు, తన బెడ్ మీదే ఉండేవారు.
మోస్ట్ హ్యాపీయెస్ట్ ఉమెన్ నేను చూసిన చాలామంది వృద్ధులు చాయిస్ ఉంది వాళ్ళకి. సంతోషంగా ఉండొచ్చు, దుఃఖంగా ఉండొచ్చు. దుఃఖంగా ఉండటానికి చాలా రీజన్స్ ఉంటాయి. సంతోషంగా ఉండటం అనేది ఒక చాయిస్. ఒక యుద్ధం చేసినట్టు చేయాలట హ్యాపీగా ఉంటాను. సో వృద్ధులు ముఖ్యంగా యూ షుడ్ చూస్ టు బీ హ్యాపీ. అల్టిమేట్ ప్లేటో అన్నాడు, జీవితం పరమార్థం ఏంటంటే సంతోషంగా ఉంటాం అంటే. మరి ఆత్మఫలాల్లో ఒక ఫలము జాయ్, సంతోషం. సో ఇక్కడ వృద్ధులు, మరి ఆంటీ చనిపోకముందు నా దగ్గర మోర్ దాన్ 200 బుక్స్ ఉండేవి. ఆ బుక్స్ అన్ని చదివారు ఆవిడ. షీఈ్ అ వెరీ ఫాస్ట్ రీడర్. బుక్స్ అన్ని చదివింది ఆవిడ, మనోరమ ఆంటీ. సో లెర్నింగ్, అక్వైరింగ్ న్యూ నాలెడ్జ్ సచ్ యాజ్ ఎ ఫార్మర్ హూ ఈజ్ ఏబుల్ టు అప్లై. ఇప్పుడు ఒక రైతు ఆర్గానిక్, ఒక ఎరువులు లేకుండా పంట పండించే ఒక కార్యక్రమాన్ని అతనికి అంతకుముందు తెలియకపోయినా చుట్టుపక్కల చూసి నేర్చుకొని చేసాడు అనుకోండి, అది నేర్చుకోవడం అవుతుంది. సో లెర్నింగ్ అనేది ఒక సామర్థ్యం, అది నీలో ఉండొచ్చు. తర్వాత రీసెర్చ్, అక్వైరింగ్ న్యూ నాలెడ్జ్ సచ్ యాజ్ డిస్కవరింగ్ నాలెడ్జ్ అండ్ ఇవాల్యుయేటింగ్ సోర్సెస్. రీసెర్చ్ చేసే ఒక పరిశోధించే ఒక సామర్థ్యం నీలో ఉందేమో. ఆ పరిశోధనలో ఏముంటాయి అంట, జ్ఞానాన్ని కనుగొని దాని మూలాలను వెతకటం, ఇదే రీసెర్చ్. ఇలాంటి సామర్థ్యం నీలో ఉండుండొచ్చు. అనాలిసిస్, ద ఎబిలిటీ టు ఆర్గనైజ్, మోడల్ అండ్ అసెస్ ఇన్ఫో. మరి మన దగ్గర ఉన్న సమాచారాన్ని దాన్ని చక్కగా దాన్ని ఏమంటారు, దానికి విభజించి దాన్ని చక్కగా అంచనాలు వేసి దాన్ని చక్కగా మరి దానిని అనలైజ్ చేయటం, దానిని అసలు ఏంటి, దాని కథ కమామేషన్ చక్కగా దాన్ని ఆర్డర్లో పెట్టడం, అనాలిసిస్. అలాంటి ప్రజ్ఞ, అలాంటి సామర్థ్యం నీలో ఉండుండొచ్చు. రేషనల్ థాట్, ద ఎబిలిటీ టు డెవలప్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఐడియాస్ దట్ రీజనబుల్ పియర్స్ వుడ్ వ్యూ యాజ్ రేషనల్. మరి రకరకాలైన భావాల్ని, భావజాలాల్ని, లేకపోతే భావాల్ని, మరి ఆ ఐడియాస్ని, వాటిని అభివృద్ధి చేసి చాలా హేతుబద్ధంగా వాటిని అమర్చటం, ఇలాంటి సామర్థ్యం నీలో ఉందేమో. డెసిషన్ మేకింగ్, చాలామంది డెసిషన్ చేసుకోలేరు. డెసిషన్ మేకింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేబీ ఒకరోజు ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి, నాకు మా సంఘ పెద్దలు ఒక బ్రదర్ని, అంటే మన ఇదేంటిది జూమ్ బిగినింగ్లో జాయిన్ అయ్యారు ఆవిడ. సమయం ఎక్కడో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి అనుకుంటా, నా ఊరు పేరు తెలియదు. మాకు మా సంఘ పెద్దలు ఒక బ్రదర్ని డిసైడ్ చేశారంటే, తనతోటి నాకు ఏంటిది ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి. అతను మాస్టర్ గారు, టీచర్ గారు, ఏదో లెక్చరర్ టీచర్ గారు, ఈవిడ కూడా ఏదో జాబ్ చేస్తూ ఉన్నారు. 4 years అయిపోయిందంట. ఎవరు పట్టించుకోవట్లేదండి మా గురించి. మా సంఘ పెద్దలు చెప్తేనే మేము చేయాలి ఇది. ఇంకా వాళ్ళిద్దరూ కనీసం మాట్లాడటానికి కూడా అవదట. ఎంత వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, 35 ఆ ఏజ్ గ్రూప్ అనుకుంటా. ఈ విషయంలో ఏం చేయాలి? డెసిషన్ మేకింగ్. దే హ్యావ్ టు డిసైడ్ థింగ్స్. 4 years అంట ఎంగేజ్మెంట్ అయ్యి. మరి ఎక్కడ తేడా వస్తుందో ఈ రోజుల్లో కూడా. డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్, నీలో డెసిషన్ మేకింగ్, ఒక నిర్ణయం తీసుకోగలిగిన శక్తి, సామర్థ్యం నీలో ఉండుండొచ్చు. అది దేవుని రాజ్యం కొరకు మనం వాడాలి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక సమస్యని సాల్వ్ చేసే కెపాసిటీ నీకు ఉండుండొచ్చు. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇది చాలా మంచి విషయం. భావోద్రేకాలకి సంబంధించిన ఒక జ్ఞానం. చాలామంది ఏం చేస్తారంటే, మనం ఏదన్నా ఉద్రేకంగా ఉన్నాం అనుకోండి, భావోద్రేకంగా ఉంటే దాన్ని అలా విని ఆ టైంకి దాన్ని ఏదో ఒకటి చెప్తారు. ఆ తర్వాత మనం ఒక 2 రోజులు అయ్యేసరికి బ్యాలెన్స్ అయ్యేటట్టు చేస్తారు. ఉదాహరణకి కస్టమర్ కేర్లో ఇది ఎక్కువ వాడుతుంటారు. తర్వాత మన మన నిత్య జీవితంలో, మన కుటుంబంలో కొంతమంది పెద్దవాళ్ళు కొంత టైం ఇస్తూ ఉంటారు, టైం ఇచ్చి చూస్తారు. ఆ టైంలో వాళ్ళు మనకులాగా ఉద్రేకంగా ఉండరు. ఉదాహరణ చెప్తున్నా, ఎమోషనల్గా అంటే భావోద్రేకానికి సంబంధించిన జ్ఞానం.
పరిపక్వత, లేకపోతే ఇంటెలిజెన్స్, జ్ఞానం. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ నీలో ఉండి ఉండొచ్చు, అది సామర్థ్యంగా దేవుడు నీకు అనుగ్రహించి ఉండొచ్చు. తర్వాత లాంగ్వేజ్, భాష, మాస్టరీ ఆఫ్ యువర్ నేటివ్ లాంగ్వేజ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ సెకండ్ లాంగ్వేజెస్. నేను కొద్దిగా స్పీడ్గా వెళ్తాను, 20 అయింది, 6:20. భాష, మరి క్రైస్తవ విశ్వాసులుగా మనం లాంగ్వేజ్, మన తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, చక్కగా పలకాలండి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. కొంతమంది మరి కొంతమంది క్రైస్తవుల్ని చిన్నచూపు చూస్తారు, ఎందుకంటే భాష సరిగ్గా ఉండదు. దయచేసి ఈ విషయం, దేవుడు పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించినప్పుడు మొట్టమొదట ఏం చేశారు? అగ్ని జ్వాలలు నాలుకల వలె విభజింపబడినంట. నాలుక వలె అగ్ని నాలుకల్లా కనబడి వాళ్ళు ఒక్కొక్కరు తల మీద దిగినప్పుడు వాళ్ళు అన్య భాషలతో మాట్లాడటం స్టార్ట్ చేశారు. వాట్ అ మిస్టరీ, ఎంత మర్మం ఇది. గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ టంగ్ అండ్ వర్డ్స్. కొంతమంది పాస్టర్ గారులకి వాళ్ళ సంఘంలో నుంచి విశ్వాసులు వెళ్ళిపోతారో అని భయం ఉంటుంది, వేరే సంఘాలకు వెళ్ళిపోతారు, లేకపోతే ఎవరైనా దొంగిలిస్తారేమో. ఇవి చాలా జరుగుతుంటాయి కదా. అయితే పేతురు యేసుప్రభు అడుగుతారు, నువ్వు కూడా నన్ను విడిచి వెళ్తావు అంటే, నీ మాటలు ఎక్కడ దొరుకుతాయ్యా? ఈరోజు నువ్వు సేవకుడు అవ్వచ్చు, నీ జీవితంలో దేవుడు అనుగ్రహించే మాటలు ఉంటాయి. అనాయింటింగ్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు వర్డ్స్. సో ఆ యొక్క మాటలు దేవుని యొక్క సన్నిధి నుంచి ఫ్రెష్ తాజా మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి పోరాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే యు ఆర్ లైక్ ఎ ఛానల్, నువ్వులోంచి ప్రవహిస్తూ ఉంది ఆయన యొక్క అనాయింటింగ్ మాటల ద్వారా. లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి సామర్థ్యం నీలో ఉందేమో, అది మనం దేవుని కొరకు వాడదాం. తర్వాత క్రియేటివిటీ గురించి మనం చూస్తాం. నీలో సృజనాత్మక శక్తి నీలో ఉండుండొచ్చు. అలాగే క్రాఫ్ట్, ఏదన్నా చక్కటి మంచి హ్యాండీక్రాఫ్ట్స్, లేకపోతే చక్కటి నైపుణ్యం, ఏదన్నా కుట్టటమో, ఒక వస్తువులు తయారు చేయటమో. మా అమ్మగారు బ్యాగ్స్ తయారు చేసేవారు, మరి మాకు బట్టలు కుట్టేవారు చిన్నప్పుడు. మా ముగ్గురికి చిన్నప్పుడు ఒకటే బట్టలు కుట్టేవారు. మా భయం అదే, బయట పిల్లలందరూ స్టైల్గా ఉంటే మా అమ్మ మాకు అన్నీ ఒకే క్లాత్ కొని ముగ్గురికి ఒకటే కుట్టేసేది. మాకు షర్టు నిక్కరు, మా అక్కకి ఫ్రాకు. కానీ మా అమ్మకి ఆ స్కిల్ ఉంది, ఆ క్రాఫ్ట్ చేయగలదు. తర్వాత కొంతమంది పెయింటింగ్, చాలా క్రాఫ్ట్స్ తెలుసు కదా. ఏమంటారు తెలుగులో క్రాఫ్ట్స్, మరి ఏమంటారు క్రాఫ్ట్స్ అని మీకు తెలిసి ఉంటుంది. ఓకే, ముందుకెళ్దాం. ఆర్ట్, కొంతమంది ఆర్ట్ వేయగలరు, పెయింటింగ్ వేయగలరు. నీలో అలాంటి సామర్థ్యం ఉందేమో. ఆర్కిటెక్చర్, ద డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్ సచ్ as బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకవేళ ఒక బిల్డింగ్ని తయారు చేసే సామర్థ్యం నీలో ఉండుండొచ్చు. మరి విక్టర్ ఇమాన్యుయల్ గారి హౌస్, ఒక ఇటాలియన్ డిజైనర్ అసలు ఆ ప్లేస్కి రాకుండా నెట్లోనే తను డిజైన్ చేసి పంపించాడు. గూగుల్ ఎర్త్లో చూశాడు, తన సరౌండింగ్స్ చూశాడు, చక్కటి ప్లాన్ ఇచ్చాడు. తన హౌస్ హెక్సగన్, 6 ఫేస్డ్ హెక్సగన్ షేప్లో ఉంటుంది అన్నమాట, 2 floors, చాలా బాగుంటుంది. అలాంటి సామర్థ్యం నీలో ఉండుండొచ్చు. డిజైన్ గురించి ఇన్ఫర్మేషన్ డిజైన్ అని ఒకటి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ డిజైన్ మరి మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఒక చక్కటి డిజైన్ లాగా మిగతా వాళ్ళకి ప్రజెంట్ చేయగలగటం డిజైన్. ఈ డిజైన్ అనేది విజువల్ డిజైన్, ప్రోడక్ట్ డిజైన్, యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఇన్ఫర్మేషన్ డిజైన్, ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్. ఇన్ని డిజైన్స్ ఉన్నాయి. వీటిలో నీలో ఏముందో సామర్థ్యం, దేవునికి స్తోత్రం కలుగును గాక. నెట్లో కొట్టండి, వీటి గురించి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంప్లిమెంటేషన్, అమలు చేసే ఒక సామర్థ్యం నీలో ఉండుండొచ్చు. చాలా మందికి థియరీ దగ్గర ఆగుతారు, కానీ అమలు చేయరు. అమలు చేసే సామర్థ్యం నీలో ఉండుండొచ్చు. నెక్స్ట్, టెక్నికల్ స్కిల్స్ నీలో ఉండుండొచ్చు. టెక్నికల్ స్కిల్స్, మరి టెక్నాలజీ, సమ్ టెక్నికల్ స్కిల్స్ నీలో ఉండుండొచ్చు. వాటిని మనం గుర్తించాలి. డిజైన్ థింకింగ్, డిజైన్ థింకింగ్ అంటే ఉదాహరణకి ఒక మేనేజర్ గారు తన టీం విషయంలో, మేనేజర్ హూ యూజెస్ డిజైన్ టు ఇంప్రూవ్ టీమ్ ప్రొడక్టివిటీ అండ్ కల్చర్, టీమ్ స్పిరిట్ని, టీంలో ఉన్న వాతావరణాన్ని, తర్వాత మరి కొత్త వినూత్న రీతిగా ఒక డిజైన్ లాగా తన టీంని నడిపించుకోగలిగిన ఒక సామర్థ్యం.
తర్వాత సిస్టమ్స్ థింకింగ్. సిస్టమ్స్ థింకింగ్ అంటే ఒక వేస్ట్, ఉదాహరణకి ఒక వేస్ట్ మెటీరియల్ అన్నీ ఉన్నాయి. ఒకరోజు నేను విక్టర్ గారి ఇంట్లో బనానా తిని ఆ బనానా స్కిన్, అది తొక్క, అరటి తొక్క ఎక్కడేయాలా చూస్తా ఉన్నాను. డస్ట్బిన్ అంటే అక్కడ ఆ మొక్కల దగ్గర పడేయి బాబీ, అది భూమిలో కలిసిపోద్ది కదా అన్నాడు. సో దీనిని సిస్టమ్స్ థింకింగ్ అంటారు. సిస్టమ్స్, ఇలాంటి ఎబిలిటీస్ నీలో ఉండి ఉండొచ్చు. అలాగే స్ట్రాటజీ, ఒక వ్యూహం వేయగలిగిన సామర్థ్యం, ఏ విషయంలోనైనా వ్యూహాత్మకంగా ఒక ప్లాన్ వేయగలిగిన సామర్థ్యం. తర్వాత మేనేజ్మెంట్ అనే సామర్థ్యం నీలో ఉండి ఉండొచ్చు, మేనేజ్ చేయగలిగిన. ఆర్గనైజేషన్, ఒక సంస్థని స్థాపించి సంస్థాగతంగా నువ్వు ఆలోచించి చేయగలిగిన సామర్థ్యం నీలో ఉండి ఉండొచ్చు. పరిపాలన, నాయకత్వం, కమ్యూనికేషన్, మరి చక్కగా ఇతరులకి కన్వే చేయగలిగిన ఒక స్కిల్, సామర్థ్యం నీలో ఉండి ఉండొచ్చు. పబ్లిక్ స్పీకింగ్ నీకు ఉండి ఉండొచ్చు. పబ్లిక్ స్పీకింగ్, అందరి ముందు నుంచొని చక్కగా మాట్లాడగలిగిన సామర్థ్యం నీలో ఉండి ఉండొచ్చు. తర్వాత స్టోరీ టెల్లింగ్, కొంతమంది చక్కగా స్టోరీస్ చెప్తారు. ఎవరో అన్నారు, ఈ ప్రపంచాన్ని ఏలేదు ఎవరో తెలుసా, స్టోరీ టెల్లర్స్ అంట. సో స్టోరీ టెల్లింగ్, కథలు చెప్పే సామర్థ్యం నీలో ఉండి ఉండొచ్చు. నెట్వర్కింగ్ చూసాం ఆల్రెడీ. ఇన్ఫ్లుయెన్సింగ్, నువ్వు ఇతరుల్ని ప్రభావితం చేయగలిగిన ఒక సామర్థ్యం నీలో ఉండి ఉండొచ్చు. నెగోషియేషన్, బేరం ఆడి అక్కడ నువ్వు కూర్చున్నావంటే ఆ డీల్ కట్ అవుతుంది నీ వల్ల, అలాంటి సామర్థ్యం నీలో ఉండి ఉండొచ్చు. కల్చరల్ క్యాపిటల్, దిస్ ఇస్ వండర్ఫుల్. కల్చరల్ క్యాపిటల్ అంటే నువ్వు డ్రెస్ అయ్యే తీరు, మాట్లాడే తీరు, నీ దగ్గర ఆస్తులకి సంబంధించకుండా ఏమైతే నీలో ఉన్నాయో, నీవు నడిచే తీరు, నీవు క్యారీ చేసుకునే తీరు, తర్వాత ఇతరులతో కనెక్ట్ అయ్యే తీరు, నీకంటూ ఒక కరిష్మా ఉంటుంది, నీకంటూ ఒక చక్కటి ప్రెజెన్స్, నువ్వు రాగానే అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. దానిని కల్చరల్ క్యాపిటల్, సంస్కృతికి ప్రభావితం చేసే ఒక పెట్టుబడి నీలో ఉండి ఉండొచ్చు. కనుక ఇవన్నీ కూడా సామర్థ్యాలు. మనం గిఫ్ట్స్ చూసాం, టాలెంట్స్ చూసాం, సామర్థ్యాలు చూసాం. వీటిలో ఏమి నీలో ఉన్నాయో అనేకమైన ఉండి ఉండొచ్చు. కనుక ఫానీ క్రాస్బీ అనే ఆవిడ, మనకు తెలుసు కదా, ఫానీ క్రాస్బీ ఆవిడ బ్లైండ్, అనేకమైన కీర్తనలు రాసింది. బ్లెస్సెడ్ అష్యూరెన్స్, బ్లెస్సెడ్ అష్యూరెన్స్, జీసస్ ఈజ్ మైన్, ఓ వాట్ ఎ ఫోర్టెస్ట్ ఆఫ్ గ్లోరీ డివైన్. ఆ సాంగ్ రాసింది ఆమె. బ్లైండ్ తను. ఆమె 400 పాటలు రాశారట. తర్వాత కాలరా జబ్బు వచ్చినప్పుడు, మందు కనిపెట్టినప్పుడు తన బాడీని స్పెసిమెన్గా వాడుకోమని ఇచ్చిందంట. వందల మంది చనిపోతున్నప్పుడు ఆమె తన బాడీని ఇచ్చింది. ఆమె సమాధి మీద రాసి ఉంటుందట, షీ డిడ్ ఆల్ దట్ షీ కుడ్ అని. ఆమె చేయగలిగిందంతా చేసింది అని తన సమాధి మీద రాసి ఉంటుంది. మన సమాధుల మీద ఏం రాస్తుంటాయో, ఒక సమాధి మీద రాసిందంట, ఏయ్ ఎందుకు ఇలా చూస్తున్నావు అని రాసిందంట. వై ఆర్ యూ లుకింగ్ అట్ మీ అని. సమాధి మీద. నా సమాధి మీద, నీ సమాధి మీద ఏం రాస్తుంటాయో, ఫానీ క్రాస్బీ సమాధి మీద మాత్రం షీ డిడ్ ఆల్ దట్ షీ కుడ్ అని. సో ఐ ఎంకరేజ్ యూ విత్ దీస్ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే. అండ్ లెట్ us continue to pray for our dearest father and my favorite person, Pastor M. Robert James Ayyar garu. And over to my sister Jhansi Gudupati. Thank you. Praise the Lord. Hallelujah. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. మరి చాలా చక్కని వర్తమానం అందించారు. ఇయర్ ఆఫ్ క్రియేటివిటీ. ఈ సంవత్సరం మరి దేవుడు నిజంగానే మనకి చాలా చక్కని వర్తమానాలు ఫస్ట్ నుంచి కూడా ఇస్తూనే ఉన్నారండి. మరి సృష్టించగలిగిన సామర్థ్యం శూన్యంలో నుండి దేవుడుకుంటే మనల్ని ఉపసృష్టికర్తలుగా చేశారని, టాలెంట్స్ వేరు, అట్లాగే గిఫ్ట్స్, ప్రతిభ, మరి అట్లాగే అబిలిటీస్ ఎన్నో చాలా చక్కగా చెప్పారు. ఇవి మనలో ఏమున్నాయో చూసుకుందాం. దేవుడు మనకిచ్చిన తలాంతులే కావచ్చు, ఆ ప్రతిభే కావచ్చు, అవన్నీ మనల్ని మనం డెవలప్ చేసుకుంటానికి మరి ప్రయత్నం చేద్దామండి. ఈ ఇయర్ ఆఫ్ క్రియేటివిటీలో మరి చక్కని వాక్యం అందించిన బాబీ అన్నకి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి అట్లాగే రోజు మనం రాబర్ట్ జేమ్స్ అయ్య గారి గురించి ప్రార్థన చేస్తున్నాము. వారు నిన్న జాయిన్ అయ్యారు. నేను అంత గమనించలేదు, గ్రూప్ లో పెట్టినప్పుడు చూశాను.
మరి చాలా సంతోషం, అందరూ సంతోషపడ్డాము అయ్యగారిని చూడగానే. చాలా చక్కని వర్తమానం అందించారు బ్రదర్, వందనాలు. అట్లాగే ఇప్పుడు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా బ్రదర్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. మనం ప్రత్యేకపరచుకొని ప్రభా, ప్రతిరోజు నీ వాక్యంతో మనం బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మీ సృష్టికర్త ప్రభా, నీ సృష్టి మీద మాకు అధికారాన్ని ఇచ్చే ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నువ్వు ఇచ్చిన ప్రతి సామర్థ్యాన్ని ప్రభా, నీ యొక్క అతను ప్రభా సేవకే వాడగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకం ఉన్న సెలవు ఇచ్చిన రీతిగా ప్రభా, మాకు నువ్వు అనుగ్రహించిన తావుల్లో ప్రభా బహు నమ్మకస్తులుగా ఉండడానికి ప్రభా, నువ్వు ఇచ్చిన ప్రభా ప్రతి తలాంతంలో సామర్థ్యాన్ని నీ కోసం వాడడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నీ దాసులు బాబీ రత్నాకర్ గారికి ఇచ్చిన ప్రభా గొప్ప అనుభవాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా అటు దైవికంగా అటు విధంగా ప్రభా తండ్రి, లోకపరంగా నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రభా జోడించి వాక్యం చెప్పగలిగే గొప్ప కృప ఇచ్చే నీకు వందనాలు తండ్రి. అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి ప్రభా. ఆయన కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రత్యేకంగా ప్రభా ఈ ప్లాట్ఫామ్ మాకు అనుగురించి దేవతను ప్రభా అనేక మంది దాసుల అనుభవాలని, వారికి ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని ప్రభా మాతో పంచుకొని ఉండగా ప్రభా, అయ్యా తండ్రి అందరిని బట్టి ఆయన్ని కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించమని, ప్రతి అవసరాన్ని దీవించమని ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దీనికి ప్రభా తండ్రి సహకరిస్తున్న ప్రభా తండ్రి ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, ప్రసిద్ధ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. అలాగే టెక్నికల్ టీం ప్రభా తేజ గారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అది కోర్ టీం వారిని దీవించండి ప్రభా. ఈ విధంగా అనేక మంది దాసులు ప్రభా, అయ్యా అనేక మంది వైద్యులు తండ్రి ప్రభా, అయ్యా తండ్రి వారి సమయాన్ని కేటాయించి తండ్రి వాక్యం చెప్పుచుండగా వారందరినీ పేరు పేరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నీ చిత్తంలో ప్రభా తండ్రి కరోనా టైంలో ఏర్పడ్డదండి ప్రభా, నువ్వు కొనసాగిస్తున్నావు, అందరి బట్టి వందనాలు తండ్రి. అంతేకాకుండా ప్రభా అనేక మంది తండ్రి ఓపికతో పట్టుదలతో ప్రార్థన చేసే తల్లులు మాకు అనుగ్రహించడానికి వందనాలు ప్రభా. వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తుతించే పర్వతాలని తండ్రులు మాకు అనుగ్రహించడానికి వందనాలు ప్రభా. అనేక మంది సేవకులు అనుగ్రహించడానికి వందనాలు ప్రభా. అయ్యా ఉదయకాల సమయంలో ప్రభా, అయ్యా తండ్రి ప్రభా సానుకూలతో మా దినాన్ని ప్రభా ప్రారంభించడానికి, అదే సానుకూలతో ప్రభా మా పనులన్నీ చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, అయ్యా ప్రభా ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం దీవించండి ప్రభా. వాక్యాన్ని ప్రభా చెప్పడం సిద్ధపడుతున్న బిడ్డలను ప్రభుపరిచి మీరు మాట్లాడండి. ఎవరైతే వాక్యం వినడానికి ప్రభా ఆరాధించడానికి వెళ్తున్నారో వారి హృదయాలను ప్రభా, అయ్యా ప్రభా తండ్రి విత్తనాలు ప్రభా వేయడానికి సిద్ధపరిచే పొలాలుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభా ఏ దాసుని కోసం అయితే ప్రభా అనేక దినాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిన్న దినాన్ని ప్రభా రాబర్ట్ జేమ్స్ గారిని ప్రభా ఇందులో పాల్గొనడానికి ఇచ్చిన ప్రభా మహాకృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా మీరు చేసిన సేవను ప్రభా మనుషుడు దేవుడు అన్యాసుడు కాదని సెలవు ఇచ్చిన రీతిగా ప్రభా నీ దాసుని ప్రభా అనేక ప్రమాదాలు గుండా వెళ్ళినప్పటికీ తండ్రి సజీవ లెక్కల నుంచి నిన్న దినాన్ని పాల్గొనడానికి ఇచ్చిన సమస్తమైన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా వారు వృద్ధాప్యంలో మూడు వేయుదురని ప్రభా సెలవిచ్చి అందరిని బట్టి వందనాలు తండ్రి. అయ్యా నీ ప్రక్కన 1000 మంది పడిన కుడి పక్కన 10,000 మంది కలిగిన ప్రభా దేవునికి తోడుగా ఉంటాను సెలవిచ్చిన రీతిగా వందనాలు తండ్రి. ప్రభు ఇటువంటి అద్భుతాలు ఇటువంటి ప్రభా ఆశ్చర్య కార్యాలు చూడడం ద్వారా మా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ప్రభా అయ్యా మేము కల్లారా చూడడానికి ఇచ్చిన ప్రభా కృపను వందనాలు చెల్లించుకుంటూ నీ దాసుని దీవించమని, రాబోతున్న కాలంలో బహుబలంగా వాడుకోమని, అయ్యా సేవకుని కుటుంబాన్ని అదేవిధంగా దాని మినిస్ట్రీని కూడా ప్రభా అద్భుతంగా దీవించమని సహాయం చేయమని, అయ్యా ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరినీ ప్రభా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, కుటుంబ సమస్యల్లో ఉన్నవారు, చదువుల్లో ప్రభా తండ్రి వెనకబడిన వారు, అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించమని ఆశీర్వదించమని, ప్రతి శ్రమను ప్రభా సాక్ష్యంగా మా జీవితాల్లో మార్చి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని, ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభా మీ సూటైన మార్గాన్ని చూపించమని, ప్రత్యేకంగా వాక్యం చెప్పిన దాసుని జ్ఞాపకం చేసుకోమని, ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమైన భూమి నెరవేరును గాక, మాకు కావాల్సిన దినాన్ని దయచేయము, మనసును క్షమించి ప్రకారం ఉంచము, మన శోధనలోకి తేకీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, ఘనత నిరంతరం నీవు విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, రోజు పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న ఆరాధనలకు, అదేవిధంగా ఆరోగ్యం ఇచ్చిన రాబర్ట్ జేమ్స్ గారికి, వారి కుటుంబాలకి, ప్రత్యేకంగా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి, రోజు పాల్గొన్న బిడ్డలకు ఆయన సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన బాబీ అన్నకి, అలాగే టెక్నికల్ గా సపోర్ట్ చేస్తున్న తేజ అన్నకు కూడా ప్రత్యేక వందనాలండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలు. ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే
ఆ సేమ్ రోజు ఇదే లింక్ మీద మీరు జాయిన్ అవ్వచ్చండి. మీకు ఈ వర్తమానాలు నచ్చితే ఇంకా కొంతమందిని మీరు జాయిన్ చేయొచ్చండి. ఆ ఈ వర్తమానాలన్నీ యూట్యూబ్ లో ఉంటాయండి, రికార్డ్ చేయబడుతున్నాయి. యూట్యూబ్ లో బాబు రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. దయచేసి మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. అందరికి ముగించుకుందామండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇనిషియల్ టైంలో మన మెంబర్స్ అంతా 100+ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు టైం ఈ ఎండింగ్ టైమ్స్ ఆల్మోస్ట్ 3.5 years తర్వాత డే బై డే తగ్గిపోతూ ఉన్నాం. మరి ప్రార్థన చేద్దామండి అందరికీ, అందరూ చక్కగా అందరూ జాయిన్ అయ్యేలాగా ఎంకరేజ్ చేద్దాం. దయచేసి గమనించవలసిన కోరుచున్నామంటే అందరికీ వందనాలు.